గంజాయి నుండి హష్ ఆయిల్ తయారు చేసి సప్లై చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేశాం. 1,52,00,000 రూపాయల విలువ చేసి 10 లీటర్ల హష్ ఆయిల్, 19.2 కేజీల హష్ ఆయిల్ స్వాధీనం. హష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నిందితులు గోవిందరావు మరియు రాంబాబు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు. వీరు ఏపీ అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి హష్ ఆయిల్ ఆర్టీసీ బస్సులు తరలిస్తున్నారు. సమాచారం అందడంతో వలపన్ని పట్టుకున్న వీరు నాసిక్ మహారాష్ట్ర రోడ్డు మార్గం మీదుగా గంజాయి హైదరాబాద్ సరఫరా చేస్తున్నారు. మారుతి స్విఫ్ట్ కారులో ఈ ముఠా గంజాయి తరలిస్తున్నారు. వీరిని ఇబ్రహీంపట్నంలో సుమారు సమాచారం మేరకు పట్టుకున్న 35 లక్షల విలువ చేసి 60 కిలోల గంజాయి సీజ్ చేశాం. అక్కడ నాసిక్ నుంచి నేటివ్ అయి ఉన్నా కానీ వీళ్ళ యాక్టివిటీ ఏంటంటే వీళ్ళే సోర్స్ వెళ్ళి కొనుక్కొని దీన్ని పెడ్లింగ్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ జస్ట్ ట్రాన్స్పోర్టర్స్. ఎక్కడో ఒక మెయిన్ ఇన్వెస్టర్ నుండి వీళ్ళు తెప్పించి కారులో పట్టుకున్నారని మీరు చాలా సార్లు అన్నారు. అది ఇప్పుడు సీ ద డ్రగ్ యాక్టివిటీలో both the sides, the person who is supplying is also important, the person who is taking is also important, because there is a demand, there is supply. So entire chain lo ekkadaina evaraina important, because we want to cut activity. So over a period of time, sustained efforts mulanga andaru people who are involved in this able to get them. ఇది ఏంటంటే అరకు నుంచి తీసుకొచ్చేసి వీళ్ళు నాసిక్ మహారాష్ట్ర తీసుకెళ్తున్నారు. ఈ అంటే 3 స్టేట్లు కనెక్ట్ అయినాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దెన్ గో టు నాసిక్ మహారాష్ట్ర. ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ లో ముఖ్యంగా రూపా మోతే అని, దాని తర్వాత దేవరా చౌహాన్, ఈ 2 అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 2 అక్యూజ్డ్ ఏంటంటే ఇందులో వాల్మీక్ రూపా మోతే ఇతను ఇంతకుముందు ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో ఉన్నాడు. అతను ఉల్లిపాయలు తీసుకొని ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి మహారాష్ట్రకి వెళ్ళి అమ్మేవాడు, ఆనియన్. సో అందులో మనకు సస్టైన్ కాలేజ్ ప్రాఫిట్. సో ఈజీ మెథడ్, ఈజీ తొందరగా డబ్బు సంపాదించుకోవాలని నేర ప్రవృత్తితో ఉన్న వ్యక్తి. అందులో డ్రగ్స్ కూడా అలవాటాడు. ఉల్లిపాయలు తరలించే ప్రాసెస్ లో ఈ గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్. సో దెన్ బికాస్ ఆఫ్ ఈ గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్, ఆయన బిజినెస్ సరిగ్గా చేయలేకపోవడం మూలంగా అతని రూయిన్ అయిపోయాడు, ఫైనాన్షియల్లీ రూయిన్ అయిపోయినాడు. సో ఇంకా లాస్ట్ రిసార్ట్ గా అతను డ్రగ్ బిజినెస్ కొనే వెళ్ళడం చేయాలని చూశాడు. సో ఉల్లిపాయలు ట్రాన్స్పోర్టేషన్ ప్లేస్ లో స్టార్టెడ్ ట్రాన్స్పోర్టింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఇట్ దిస్ గాంజా. ఇప్పుడు ఇతని దగ్గర 60 కేజీల గాంజా వీళ్ళిద్దరి దగ్గర, వాల్మీక్ రూపా మోతే అండ్ దేవరం చౌహాన్ ఇద్దరి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు మహారాష్ట్ర నాసిక్ రూట్స్ ఉన్న వాళ్ళు. వీళ్ళు ఏంటంటే బస్సు వాళ్ళ వెహికల్ కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళే అమ్ముతున్నారు అనేది, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ప్లేస్ వచ్చేయడం, వాళ్ళే అమ్మడం అని చేస్తున్నారు. దీనివల్ల మనము ఇంకొక ఇద్దరు అక్యూజ్డ్ అక్కడ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, చంటి అండ్ లక్ష్మీ నాయుడు. దే స్టే ఇన్ దోస్ ఏరియాస్, ఫారెస్ట్ లో ఉంటారు. వాళ్ళపైన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. వి విల్ బి గెటింగ్ దెమ్. అంతేకాకుండా మీకు ఫర్ ఇన్ఫర్మేషన్, 1 కేజీ ఆఫ్ ఆషిష్ ఆయిల్ తయారు చేయడానికి 35 to 40 కేజీస్ ఆఫ్ గాంజాను ఒక రెగ్యులర్ టెంపరేచర్ లో దాన్ని కెమికల్ ఎక్స్పోజర్ చేసి ఈ ఆయిల్ ని తీయడం జరుగుద్ది. సో ఇది ఇలా చేయడం అప్రాక్సిమేట్లీ ఈ క్వాంటిటీని తీసుకురావడానికి 450 కేజీల గాంజాని దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు వాడారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఈ నేరంలో ఎంత శిక్ష పడుతుందని అవగాహన లేకుండా ఉంది. దీంతో లైఫ్ డెత్ కూడా ఉండేటట్టుంది. ఒకవేళ రిపీట్ అఫెండర్స్ ఉంటారు, మాకు చేసిన నేరాలు రెండింటిలో రిపీట్ అఫెండర్స్ అండ్ దెన్ హ్యూజ్ కమర్షియల్ క్వాంటిటీ కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకు డెత్ పెనాల్టీ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్, మినిమం 10 years ఇంప్రిజన్మెంట్ అయ్యే సెక్షన్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ, బికాజ్ ఈ అవైలబిలిటీ అనేది మనము రూట్స్ కట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళను అడిక్ట్స్ గా తయారు చేసి ఎట్టి పరిస్థితుల్లో నాకు డ్రగ్ కావాలి, ఎలానే నేను తీసుకోవాలనే స్థితికి తీసుకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం జస్ట్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాయి. కొన్ని ఉంటారు, యూత్ ఉంటారు, లేకపోతే ఇప్పుడు అలవాటు అవుతున్నారు. ఇక్కడ అలవాటు చేయాలని వీళ్ళు పెడ్లర్స్, ఈ కమర్షియల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి సెల్లర్స్ వీళ్ళంతా ట్రై చేస్తారు. వాళ్ళని పట్టుకొని ఈ యాక్టివిటీని కంటైన్ చేయడం అనేది మన ముఖ్య ఉద్దేశం. ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్ లో మా 2 SOT టీమ్స్
రెండు ఇంపార్టెంట్ గ్యాంగ్స్ ను పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళే పెడ్లర్స్, వీళ్ళే ట్రాన్స్పోర్ట్ చేయడం, కొన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళకు అమ్మడం వీళ్ళే చేస్తున్నారు. సో ఆల్ దీస్ డేస్ యూఆర్ ఆస్కింగ్ కదా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళ పట్టుకుంటున్నారు అన్నారు కదా. దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ ప్రొక్యూరింగ్, దే ఆర్ ద పీపుల్ సెల్లింగ్ టు అదర్ users, and then they are themselves for the kind of source going to the places and buying it. ఇది మేము చేసిన ఇంటరాక్షన్ లో మాకు క్లారిటీ వచ్చింది ఈ రెండు కేసెస్ లో. ఫస్ట్ మీకు ఒక 150 to 1.52 crore వర్త్ హాషిష్ ఆయిల్ ఇది పట్టుకున్న ఒక గ్యాంగ్ గురించి చెప్తాం. ఇది వీళ్ళు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఇతను గోవిందరావు అండ్ రాంబాబు ఇద్దరు వ్యక్తులు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి ఈ గాంజా తో ప్రొడ్యూస్ అయ్యేది, గాంజా నుంచి వచ్చే ఆయిల్ హాషిష్ ఆయిల్, దీన్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ తీసుకొని ఈసారి వాళ్ళు ఆర్టీసీ బస్సులో ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్నారు. అలా వస్తూ ఉంటే మనము ఈ కొత్తగూడ చోటుప్పల్ పోచంపల్లి జాయినింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో వీళ్ళు వెహికల్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక సోర్స్ కు వాళ్ళు వెళ్ళి అమ్మాలి. అక్కడ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, అది నియర్ బై దట్ ప్లేస్ లో వాళ్ళు ఏపీటీ క్రియేట్ చేసుకొని కొనే వాళ్ళని అక్కడికి వెళ్తామని పెట్టడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడం మూలంగా అక్కడ మా వాళ్ళు, మా ఎస్ఓటి ఆఫీసర్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీన్ని పట్టుకో